చూస్తే డయాబెటీస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్‌కి ఉన్నవాళ్ళు మెడిసిన్ అవసరం లేకుండానే నేచర్ మంత్రలో ఓన్లీ ఫుడ్ త్రూయే రివర్స్ అవుతూ ఉంటాయి గదా! సో, ఏం చేస్తారసలు మీరు? ఏం చేస్తామంటే వాళ్ళకి జబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ముందు అది తెలుసుకుంటాం. ఇప్పుడు మన బాడీ అనేది నేచర్ నుంచే వచ్చింది. మనిషి అనేది ఏదైనా ఏ జీవైనా నేచర్ నుంచే వస్తుంది కదా! హ్మ్. మన ఫుడ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నేచర్ నుంచి నేచర్. వస్తుంది. ఈ 2 కరెక్ట్‌గా ఉంటే బ్యాలెన్స్ అయిపోయినట్టే జబ్బులు రావు. ఇప్పుడు ఇది మిస్ అయిపోయాం. మనం నేచర్ నుంచి వస్తున్నాం కానీ ఫుడ్ నేచర్ నుంచి రావట్ల. అది ఎక్కడి నుంచో వచ్చే ఫుడ్ మనం తీసుకుంటున్నారు. అందుకని ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్, హార్మోనల్ బ్యాలెన్స్ మొత్తం వచ్చేది దాని వల్లనే. నేచర్ మంత్ర అనేది ఏం చేస్తది? నేచర్ క్యూర్ అయినా, నేచురోపతి అయినా, నేచర్ మంత్ర అయినా కూడా దీనికి సంబంధించింది ఎక్కడి నుంచి అయితే మనకి ప్రాబ్లమ్ వస్తుందో అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అనేది మనం పెట్టడం. దానివల్ల వెంటనే బాడీ 1 వీక్‌లోనే అది రిసీవ్ చేసుకోవటం, అక్కడి నుంచే రిజల్ట్ రావటం. అవన్నీ జరుగుతా ఉంటాయి. షుగర్ లెవెల్ ఒక్కోసారి అయితే 2, 3 నెలల తర్వాత వచ్చిద్దనుకునే రిజల్ట్ 1 వీక్‌లో వచ్చిన వాళ్ళుంటారు. ఓకే. అట్లా కూడా జరుగుతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, మనం ఈ ఫుడ్ ఇచ్చేదాన్ని బట్టి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది.